జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, వెటరన్ పొలిటీషియన్ చేగొండి హరిరామజోగయ్య గారు కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, ఏబిఎన్ రాధాకృష్ణను చిత్తుగా ఓడించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేమిటి, జనసేన టీడీపీ కలిసి పొత్తులో ఉన్నప్పుడు జనసేనాని చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఓడిస్తారు? పైపెచ్చు ఎలక్షన్స్ ఇంకా జరగనే లేనప్పుడు ఈ గెలుపోటముల ప్రస్తావన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. జనసేన టీడీపీల పొత్తుల వ్యవహారానికి సంబంధించి పైకి కనిపించే పిక్చర్ ఒకటి, లోపల అంతర్లీనంగా జరుగుతున్న వ్యవహారం మరొకటి. పైకి కనిపించే పిక్చర్ ప్రకారం జనసేనకు టీడీపీ ముష్టి 20-25 ఎమ్మెల్యే టిక్కెట్లను ఇస్తుంది. లక్షలాది జన సైనికుల మద్దతుతో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు సీఎం పదవిని దొబ్బేయవచ్చు. ఇక లోపల జరుగుతున్న అసలు సిసల వ్యవహారానికి వద్దాం. పవన్ కళ్యాణ్ గారికి సాక్షాత్తు ప్రధాని మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. అవి ఏ విధమైన ఆశీస్సులు అంటే, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా మిమ్మల్నే చేస్తాం, అది టీడీపీతో పొత్తు ద్వారానైనా సరే అని మోడీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారు. ఆనాటి నుండి అందుకు అనుగుణంగానే తన పావులు కదుపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యూహం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు. అందుకే బీజేపీకి బడి ఏడవమని ఎల్లో మీడియాకి దిశానిర్దేశం చేశారు. దానితో భయంకరమైన కమ్మగజ్జి మీడియా ఓనర్ అయిన ఏబిఎన్ రాధాకృష్ణ పేట్రేగిపోయాడు. బీజేపీని ఇష్టమొచ్చినట్లు తిడుతూ వచ్చాడు. వర్కౌట్ అవ్వలేదు. చివరకు చంద్రబాబు నాయుడు గారు కుండబద్దలు లాంటి కమ్మగజ్జి యూట్యూబ్ ఛానల్స్ను కూడా బీజేపీకి పడి ఏడవమని ఆదేశించారు. తదనుగుణంగానే కుండబద్దలు మరికొన్ని ఇతర యూట్యూబ్ కమ్మగజ్జి మీడియా హౌసెస్ బీజేపీకి పడి ఏడుస్తూ వచ్చాయి. అయినప్పటికీ వర్కౌట్ అవ్వలేదు. జనసేనాని నిర్బంధంతో బీజేపీతో ఇష్టం లేని కాపురం చెయ్యడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి షాకుల మీద షాకులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో తెలియక జుట్టు పీక్కుని ఏబిఎన్ రాధాకృష్ణకు జనసేనను సాధ్యమైనంత ఎక్కువగా డిగ్రేడ్ చెయ్యి అని ఆదేశించారు. వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ జనసేనకు ముష్టి 20 ఎక్కువ, మహా అయితే 25-27 ఎమ్మెల్యే టికెట్స్ మాత్రమే టీడీపీ ఇస్తుంది అని పనికిరాని ప్రగల్భాలు తన ఆంధ్రజ్యోతి ద్వారా పలికాడు. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారు తన పాశుపతాస్త్రం చేగొండి హరిరామజోగయ్య గారిని పిలిచి లెటర్ వ్రాయించుకున్నారు. ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సీఎం చేయడానికే ఉన్నారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా టీడీపీ జనసేనల పొత్తు కొనసాగాలంటే జనసేన వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయక తప్పదని ఆదేశించారు. ఈ దెబ్బతో జనసేన 40 స్థానాలకు కాస్త అటు ఇటుగా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ విధంగా జోగయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని, ఏబిఎన్ ఆర్కేని చిత్తుగా ఓడించారన్నమాట.